మే 20వ తేదీన జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా పెద్దపల్లి సిపిఎం పార్టీ మండల కమిటీ కూడా ఈ సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తుంది. ఈరోజు కార్మిక లోకం అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. పెద్దపల్లి జిల్లాలో అనేక బట్టల షాపులు, షాపింగ్ మాల్లు, ప్రైవేట్ హాస్పిటల్స్, అట్లాగే హోటల్స్, రైస్ మిల్లులు, అనేక రంగాల్లో పనిచేసే కార్మికులు ఈరోజు వాళ్ళకి చాలని వేతనాలతోనే అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. పెద్దపల్లిలో బట్టల షాపులో పనిచేస్తున్న కార్మికులు సుమారు 10 నుంచి 12 గంటల వరకు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయినా కానీ వాళ్ళకు 5,000 నుంచి 10,000 వరకు మాత్రమే జీతం ఉంది. ఒక్కొక్కరు 15 నుంచి 20 సంవత్సరాల సీనియారిటీ ఉన్నా కానీ వాళ్ళకు కనీస వేతనం కూడా 26,000 చెల్లించడం లేదు. అంటే కష్టాలు కార్మికుల నుంచి కష్టం దోచుకొని వాళ్ళు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప కార్మికులకు ఇబ్బంది, వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ఏ ఒక్క యజమాని కూడా ముందుకు రావడం లేదు. ఇట్లాంటి సమస్యలను కూడా పరిష్కరించేందుకే ఈ సమ్మెకు దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అట్లాగే ఈ రోజు ఏ రంగంలో చూసుకున్న సంఘటిత అసంఘటిత కార్మికులు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి కనీసం సంక్షేమ బోర్డు లేదు, వాళ్ళకు పని భద్రత లేదు. అట్లాగే ప్రమాదంలో మరణిస్తే వాళ్ళు కనీసం ప్రభుత్వం కానీ యజమానం కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ రోజు పెద్దపల్లిలో హోటల్ విషయంలో కానీ, రైస్ మిల్లుల విషయంలో కానీ, లేకపోతే బట్టల షాపులలో కానీ, షాపింగ్ మాల్లో కానీ మహిళలకు వాళ్ళ కనీసం కూర్చోవడానికి చైర్లు కూడా వేసే పరిస్థితిలో యజమానులు లేరు. అట్లాగే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే వాష్రూమ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. వాళ్ళకి తినడానికి ఒక హాలు, లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్ కూడా లేకుంటుండే పరిస్థితి పెద్దపల్లిలో కనబడుతుంది. వీటన్నిటిని కూడా పరిష్కరించాలంటే ఈరోజు హక్కులు కావాలి. ఆ హక్కులను ఈరోజు బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోర్టులను తీసుకొచ్చి కార్మికులను నడ్డి వచ్చే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వము. వీటన్నిటిని రద్దు చేయడానికే, వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సమ్మెలో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం.